అంకుల్ నమస్తే. నమస్తే మా ఏం పేరు? నా పేరు వెంకటాద్రి. వెంకటాద్రి గారు. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ వ్యవసాయం. వ్యవసాయం. సరే ఎట్లా ఉంది మరి ఇప్పుడు తెలంగాణలో రైతుల విషయంలో చూసుకుంటే ప్రధానంగా గిట్టుబాటు ధర లేదనడం కానీ ఎరువుల రేట్లు పెరిగిందని చెప్పి చాలా ఆందోళన జరుగుతుంది. సో ఎట్లా ఉందంటారు ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంకా కొంచెం టైం పడుతుంది కోలుకోనికే. వాళ్ళు చేసిన చిత్ర విచిత్రాలు అర్థం కాకనే పుట్టుబట్టారు వీళ్ళు. విషయం తెలుసుకోనికనే వాళ్ళ పనే పట్టిండ్రు. ఇప్పుడు ఓకే. విషయం అర్థమైన తర్వాత నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతారు రైట్, రైట్. కంపల్సరీ. అంటే గిట్టుబాటు ధర విషయంలో చూసుకున్నా కూడా ఎరువుల రేట్లు పెరిగినాయని చెప్తున్నారు. అటు ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మరి సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ మీద ఎట్లా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. ఓసారి కాంగ్రెస్ గురించి చూస్తే ఎట్లా ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే. తెలంగాణలో ఇచ్చినట్టు. తెలంగాణలో ఇచ్చినట్టు సో వచ్చే ఛాన్స్ ఉంటుందా మరి ఇప్పుడు ఏదైతే మన తెలంగాణలో వచ్చే ఎంపిక ఉంది. ఒక 14-15 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. సో మరి మహబూబ్ నగర్ చూసుకుంటే అంటే మీ జిల్లా ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఎట్లా ఉంది సార్ మరి పరిస్థితులు? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ నడుస్తుంది. టీఆర్ఎస్ అనేది ఇంకా ఉనికి ఉండదు. అక్కడక్కడ జనరల్ కనబడుతుంది. ఇంకొక 15 రోజులు అది కూడా ఏం కనబడకుండా పోతుంది. ఇంకా ఇదైతే గతంలో బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ ఎంపీ గెలిచింది. బీఆర్ఎస్ గెలిచింది అప్పుడు గెలిచింది. మరి ఆయన పాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏమైనా చేసిన ఆయన ఎంపీ అనే సంగతి పాలమూరుకి కాలు పెట్టిన ఉన్న లీడర్లు. ఎంపీ అనే సంగతి నాకు తెలియకుండా ఇల్లు ఎవరు రావద్దని చెప్పిండు ఆయన. ఆయన రాలేదు, ఆయన చేయలేదు ఏమి. ఇప్పుడు అంతకుముందు ఒక రుమన రామచంద్ర అని ఎంపీ ఉండే. ఆయన పోతే అక్కడక్కడ మనకు ఏ స్కూళ్ళు చేసినా, ఏ బడులు చూసినా, దేవాలయాలు చూసినా ఆయన పేర్లు రాసుకొని ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ ఎంపీ ఫండ్ ఏదో ఎమ్మెల్యే ఫండ్ ఏదో తెలియకుండా పోయింది. అసలు ఎంపీ తెలియకుండా పోయిండు. మాకు ఎంపీ ఎవరైనా తెలియకుండా పోయినరు. ఎంపీ అప్పుడున్న ఎంపీ ఇప్పుడు వస్తే కూడా అయ్యే పని కాదు. సో మీరు మహబూబ్ నగర్ డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉంది సార్? అంటే ఏమైనా మారిందా గతంకి ఇప్పటికి? ఉండే కదా, నిన్న మొన్న అన్ని అంచనాలు వేస్తున్నారు. ఎక్కడెక్కడ డెవలప్ అయింది, ఎక్కడెక్కడ కాలేదు. మెయిన్ రోడ్ ఒకటి అయింది, మిగతాది కాలేదు. కాబట్టి మిగతాది కూడా గల్లులు కూడా అన్ని సర్వేలు చేపిస్తున్నాడు ఎమ్మెల్యే గారు కూడా. ఆ సర్వేలు చేపించిన తర్వాత ఒక్కొక్కటి మెల్లమెల్ల స్టార్ట్ చేస్తున్నాడు. కానీ మీ మహబూబ్ నగర్ చూసుకుంటే ఇక్కడ రిజర్వాయర్లు కానీ ఇవి ప్రాజెక్టులు చేసి రైతులకు నీళ్లు అందిస్తామని చెప్పడం కూడా జరిగింది గత ప్రభుత్వం. ఎట్లాంటి ఏమైనా జరిగినాయి అంటారా? ఇక డ్యామ్ చెక్ అదొకటి డ్యామ్ కనబడతాడు, పోతే నీళ్ళు అయితే లేవు. కాలువలు ఏడో తెలియదు. సగం దూమిరు, సగం బంద్ చేసినారు. అక్కడ వాళ్ళ ఏరియాను మొత్తం ఫుల్ఫిల్ చేసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి మొత్తం బంద్ చేసి పాడేశారు. ఆ కాంట్రాక్టర్లు అందరూ ఆ బిల్లులు రాక ఆ టిప్పర్లు ఇటాచులు మొత్తం అమ్ముకొని వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు ఎట్లా ఏమంటారు మరి? అంటే వచ్చే ఎన్నికల్లో చూసుకుంటే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి కానీ అభ్యర్థి ఎవరు ఉన్నారు సరైన పోటీ ఇవ్వడానికి? ఎందుకంటే అటు బీజేపీ నుండి కూడా కసరత్తులు చేస్తున్నారు. సో ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి మాత్రం యువకుడు కాబట్టి ఆయన చేస్తాడని మాకు నమ్మకాలు ఉన్నాయి. కొంచెం సెంట్రల్ లో కూడా ఆయన టచ్లు ఉన్నాయి బాగా. అందుకని ఆయన అయితే చేయగలుగుతాడని మాకు నమ్మకం ఉంది. బీఆర్ఎస్ బీజేపీ నుండి ఎవరుంటే బాగుంటది అనుకుంటారు? ఇక వాళ్ళ పార్టీలు వేరు, మనకు తెలియదు కదా. మేమైతే కాంగ్రెస్ కి అయితే ఈయన ఉంటేనే బాగుంటదని అనుకుంటున్నాం. ఇక ఇప్పుడు నేనేమంటే పాత ఆయన వస్తే అయితే కాదు. ఆయన అసలు ఆయన నిలబడమంటే నిలబడకుండా దిగపోతున్నాడు. ఇక ఈయనైతే వంశీచంద్ర రెడ్డి అయితే మాకు బాగుంటదని అనుకుంటున్నాం. బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో ఉంటది, టఫ్ ఉంటది, బాగానే ఉంటది, గట్టిగా ఉంటది. ఇక టీఆర్ఎస్ అయితే నీకు నాకు తెలిసి ఒక 50,000 ఓట్లు వస్తే బ్రహ్మాండం వాళ్ళకు.